శ్రీమాత్రే నమః. హైందవ మతం ఏదైతే ఉందో మనకి అనుసరిస్తున్న జీవన విధానం ఏదైతే ఉందో దీనికి ఇంత వేళ్ళూరుకోవడానికి కానీ ప్రపంచంలో ఇంత గొప్ప సాంప్రదాయం ఉండడానికి ముఖ్యమైన కారణం కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ తరతరాల నుంచి ఒక ఉమ్మడి కుటుంబాల్లోంచి 5-6 మంది అన్నదమ్ములు 10 మంది అన్నదమ్ములు ఒకే వంటిల్లుండి ఒకే ఇంట్లో ఉన్న సంస్కారం నుంచి మనం సరే దేశ కాలమాన పరిస్థితుల ప్రకారంగా మనం వివిధ అభివృద్ధి అనుకోవచ్చు, లేకపోతే జీవన పోరాటం అనుకోవచ్చు, అలా మనం విడిపడిపోయి వచ్చాం. అయితే ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఏ సంస్కృతికి లేని ఒక గొప్ప సంస్కారం మన హిందూ దేశంలో ఉండడానికి కారణం ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ. సరే, ఇవాళ రేపు మనం గమనిస్తున్నది ఏమిటంటే ముఖ్యంగా డబ్బు కోసం కావచ్చు, హోదా కోసం కావచ్చు, ఏదైతే ఉందో మన వ్యవస్థని, మన యొక్క సాంప్రదాయాన్ని కాస్త పక్కదారి పట్టించినట్టుగా గమనిస్తున్నాం. సో ఈ పక్కదారి పట్టించే పద్ధతి నుంచి మళ్ళీ క్రమమైన దారిలో పట్టించే పరిస్థితిని తీసుకురావడానికి ఏదైతే మన హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ కానీ, మన ధర్మజాగరణ సంస్థ కానీ, వీళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడం ద్వారా ఆ బంధాన్ని మరీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నిన్ననే మా మేనమావ గారు కింద పడిపోయారు. ఆయన తుంటేమో తిరిగింది ఇక్కడ హాస్పిటల్లో, 4 కొడుకులు. ఏమి పరిస్థితి ఎలా ఉందంటే నేను వెళ్తే ఇలా పట్టుకున్నాను, ఏడుపు కదలలేడు పాపం 80. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని ఒకే స్కూల్లో ఉంటే ఈ పంతులు గారు ఇంట్లో దింపేసేవారు. మా అత్తయ్య వంట వండేది, చదువుకునే వారి పిల్లలు వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ. కానీ ఆయన పుట్టిన 4 పిల్లలు చూడడానికి లేరు ఇప్పుడు. ఆయన బాగుపడుతున్నాడంటే కళ్ళమండిలో వచ్చినాక. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఇలాంటి అంటే చూడడానికి ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళ వ్యవస్థలు, వాళ్ళ ఇబ్బందులు ఏదైనా కానీ అలాంటి పరిస్థితి జరుగుతున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమం మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టుగా తీసుకురావడం అన్నది మన సంస్థ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా అభినందనీయం. ఇప్పుడు ఈ 6 మంది కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. ఏమి కూర్చున్న వాళ్ళు మాకు ఎంతో హృదయంగా అనిపించింది, హృదయం బరువైంది. ఈ బంధం ఇది కొనసాగుతూ అంటే మంచి ఇంకా వ్యాప్తి చెంది అన్ని కుటుంబాలకు వెళితే ఈరోజు 90% సైకాట్రిస్టులకి అవసరం లేదండి. మన అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కేవలం ఇటు ఉద్యోగంలో సమస్య, ఇటు ఇంట్లో సమస్య, అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏ ఉద్యోగం కానీ ఏదైనా కానీ ఇంట్లో వస్తే ఒక సో అట్లీస్ట్ అక్కడ ఎలాగ తప్పదు, కాంపిటీషను, గ్రో అవ్వాలి, అవన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ ఇంట్లో మానసికంగా మన వాళ్ళు, నా తల్లిదండ్రులు, నా అత్త మామయ్య అని భావన కలిగించే ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి నిజంగా అభినందనీయం. ఇంకొకటి ఏంటంటే అలాగా ముందు ఒప్పుకున్న పిల్లలు మీరిద్దరికీ కూడా నిజంగా అంటే కారణం వాళ్ళే. తల్లిదండ్రులు ఆ సంస్కారంలో పెంచారు కాబట్టి అదే మనం అడాప్ట్ చేసుకున్నాం. అది మనకు వచ్చింది. చాలా సంతోషం.